గత కొద్ది రోజులుగా ఆకాశమే అద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలు ఒక్కసారిగా నేలచూపులు చూస్తున్నాయి. కేవలం 2 రోజుల్లోనే వేలల్లో ధర తగ్గడం చూస్తుంటే బంగారం బబుల్ పేలిపోయిందా అనే అనుమానం సామాన్యుల్లో మొదలైంది. అసలు ఈ పతనానికి కారణం ఏమిటో ఒకసారి చూద్దాం. మొదటి కారణం బడ్జెట్ ప్రభావం. నిజమే, మన కేంద్ర బడ్జెట్ లో బంగారంపై ఉండే ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించడం వల్ల ఇండియాలో ధరలు గణనీయంగా తగ్గాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల విదేశాల్లో నుండి వచ్చే బంగారం చౌకగా మారుతుంది. దాని ప్రభావం నేరుగా మన లోకల్ మార్కెట్ పై పడింది. రెండవ కారణం అంతర్జాతీయ మార్కెట్ మరియు డాలర్. ఎవరు చెప్పని మరో ముఖ్య కారణం అమెరికా డాలర్ బలోపేతం అవ్వడం. అంతర్జాతీయ మార్కెట్ లో డాలర్ విలువ పెరిగినప్పుడు ఇన్వెస్టర్లు బంగారం నుండి పెట్టుబడులను ఉపసంహరించుకొని డాలర్ వైపు మొగ్గు చూపుతారు. దీనివల్ల డిమాండ్ తగ్గి ధరలు పడిపోతాయి. మూడవ కారణం ప్రాఫిట్ బుకింగ్. బంగారం రేట్లు గరిష్ట స్థాయికి చేరినప్పుడు పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు తమ దగ్గర ఉన్న బంగారాన్ని అమ్మేసి లాభాలను క్యాష్ చేసుకుంటారు. దీన్నే ప్రాఫిట్ బుకింగ్ అంటారు. దీనివల్ల మార్కెట్ లో సడన్ గా అమ్మకాలు పెరిగి రేట్లు తగ్గుతాయి. ఇంకా తగ్గే ఛాన్స్ ఉందా? ప్రస్తుతానికి బంగారం ధరలో కొంత కరెక్షన్ కనిపిస్తుంది. ఇది బబుల్ పేలడం కాదు, మార్కెట్ అడ్జస్ట్మెంట్ మాత్రమే. వచ్చే కొన్ని రోజుల్లో మార్కెట్ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి భారీగా కొనే ముందు మరికొంతకాలం వేచి చూడడం ఉత్తమం. ముఖ్య గమనిక: బడ్జెట్ ప్రభావం. దిగుమతి సుంకం తగ్గితే మన దేశంలో ధర తగ్గుతుంది. బబుల్ పలిగిందా? లేదు. బంగారం ఎప్పుడు సురక్షితమైన పెట్టుబడే. ఇది కేవలం స్వల్పకాలిక తగ్గుదల మాత్రమే. ముఖ్య కారణం జియో పొలిటికల్ పరిస్థితులు. యుద్ధాలు తగ్గడం లేదా శాంతి చర్చలు కూడా ధరలు తగ్గడానికి కారణమవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, హైప్ కూడా చేయండి.